హలో ఫ్రెండ్స్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది రోజు మనం అందరం ఉగాది పచ్చడి తింటాం. ఫస్టే ఉగాది పచ్చడితోనే మొదలు పెడతాం రోజు. చాలామంది పలచగా చేసుకుంటారు, ఎవరికి నచ్చిన విధంగా వారు చేసుకుంటారు. కానీ మేమైతే ఇలా గట్టిగా చేసుకుంటాము. చేసి చూపిస్తాను, చూడండి. దీనికి కావలసిన పదార్థాలు: మామిడికాయలు ఒక 3 వేసుకున్నాను, బెల్లం ఎక్కువగానే పడుతుంది, 2 అరటిపళ్ళు, చింతపండు, వేప పువ్వు, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం. మొదట మిక్సీ జార్లోకి చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేశాక అందులోకి మామిడికాయ ముక్కలు వేసుకుని మామిడికాయ ముక్కలు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు మెత్తగా అవినివి, పేస్ట్లా అవిని. ఇప్పుడు దీంట్లోకి బెల్లం వేసుకోవాలి. 2 ఒకసారి వేసుకున్నారనుకోండి మామిడికాయ ముక్కలు నలగవు. అందుకని ఫస్ట్ మామిడికాయ ముక్కల్ని గ్రైండ్ చేసుకున్నాకే బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసుకున్న ఇందులో కొంచెం చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసుకోండి. వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయాలి. 2 అరటిపళ్ళు కూడా వేసుకోవాలి. 2 అరటిపళ్ళు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ అయిన దాంట్లో వేప పువ్వు వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి. ఉగాది పచ్చడి రెడీ అయింది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా తినాలనిపించేలా ఉంటుంది. వేప పువ్వు ఇంకా ఎక్కువగా ఉంటే వేసుకోండి. ఇది వారం రోజులు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది.